కొనుక్కుంటాను నేరుగా కస్టమర్ నో బ్రోకరేజ్. ఎంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఒక సిస్టమ్. ఇది విజన్ అంటే. నేను అనేది ఏంటంటే విజన్ అంటే జరుగుతున్న దాని మీద నా స్టాంప్ వేసుకోవడం కాదు, మనదైన కొత్తదనం కావాలి. ఎక్కడ నీడ్ ఉందో అక్కడ మనం చేయగలగాలి. దీంతో పాటు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కొన్ని వ్యవస్థలు నిర్వీర్యం కాబోతున్నాయా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మార్కు చెరిపోయడానికి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారా? మొన్న ఆయన చెప్పింది ఇంకా ఒక రకంగా రేషన్ డోర్ డెలివరీ అనవసరం అని చెప్పారు క్లియర్గా. అలాగే ఈ వారంలో తీసుకున్న నిర్ణయాలు వాలంటీర్ల విషయంలో కూడా ఇంకా వాలంటీర్ వ్యవస్థ ఉండదేమో, తీసేస్తారేమో అన్నట్టుగా కూడా ప్రభుత్వ నిర్ణయాలు ముందుకెళ్తున్నాయి. చంద్రబాబు గారి ఆలోచన ఎప్పుడూ కూడా ప్రభుత్వపు పాత్ర పాలనలో తక్కువ ఉండాలని భావిస్తారు. ఆయన మొట్టమొదటి నుంచి అందుకనే ఇదివరకు కమ్యూనిస్టులు ఆయన మీద పెట్టినటువంటి నినాదం ప్రపంచ బ్యాంకు జీతగాడు అనేటువంటి. ప్రపంచ బ్యాంక్ ఆలోచనలు కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా ఉంటాయి. ఆ కార్పొరేట్ వ్యవస్థల ఆలోచనలకు అనుగుణమైనటువంటిది ఈయన ఫ్రమ్ ద బిగినింగ్ ఉండేది. అంటే పూర్ని నీడ్ ఉండేటటువంటి విధంగా ఉంచడం. పూర్ అనేటువంటి వాడికి చెయ్యి జాచే పరిస్థితి ఉండాలి, వాడి కడుపు నిండా ఉండకూడదు. ఇది కార్పొరేట్ వాడి ఆలోచన. కడుపు నిండా తిండి పెట్టినప్పుడు విలువ తెలియదు. అలా కాకుండా ఆకలి విలువ తెలియాలి అంటే కడుపు మార్చాలి. పచ్చడి పెట్టినా పరమాద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కార్పొరేట్కి మన ట్రస్ట్కి ఉండే తేడా. ట్రస్ట్